భయపడే కుందేలు బంటి కథ. ఒక అడవిలో బంటి అనే చిన్న కుందేలుండేది. అది చాలా భయపడుతూ ఉండేది. చిన్న శబ్దానికి కూడా చాలా భయపడేది. ఒకరోజు బంటి అడవిలో చెట్టు కింద కూర్చొని ఉండగా పెద్ద శబ్దం వినబడుతుంది. ఓ, భూమి బద్దలైపోతుంది అంటూ పరుగులు పెట్టింది. దారి మధ్యలో ఒంటెలు, జింకలు, ఎలుగుబంట్లు అందరికీ చెప్తూ పారిపోండి, పారిపోండి, భూమి కూలిపోతుంది అని చెప్తుంది. అందరూ భయంతో పరుగు పెట్టారు. చివరకు సింహం ఎదురై ఆగండి, ముందుగా ఏం జరిగిందో చూద్దాం అని బంటిని తీసుకొని శబ్దం వచ్చిన చోటుకి వెళ్ళింది. అక్కడ ఒక పండు నేలపై పడింది. అంతే. సింహం నవ్వి, భయపడడానికి ముందు నిజం తెలుసుకోవాలి బంటి. అప్పటి నుంచి బంటి ఓపికగా ఆలోచించడం నేర్చుకుంది. చిన్న విషయానికే భయపడకండి, నిజం తెలుసుకొని ధైర్యంగా ఆలోచించండి. మినీ మినుగురు పురుగు కథ. ఒక అడవిలో మినీ అనే చిన్న మినుగురు పురుగు ఉండేది. మినీకి చీకట్లో వెలుగుతూ ఎగరడం అంటే చాలా ఇష్టంగా ఉండేది. ఎందుకంటే చీకట్లో మినీ వెలుగుతో ప్రకాశవంతంగా ఉండేది. కానీ మిగిలిన జంతువులన్నీ ఆమెను చూసి నవ్వేవారు. ఒక చిన్న పురుగు వెలిగినా ఏం లాభం అని. ఒకరోజు అడవి అంతా నిశ్శబ్దంగా మారింది. అడవిలో చీకటి పడింది. ఆ సమయంలో చిన్న వెలుగు కూడా లేదు. జంతువులందరూ భయంతో ఒకదాని వెంట ఒకరు గుంపులుగా చేరాయి. అప్పుడు మినీ ముందుకు వచ్చి ఆమె వెలుగుతో అడవిలోకి దారి చూపించింది. అన్ని జంతువులు వెలుగుతో బయటకొచ్చారు. ఆ రోజు నుండి మినీని అందరూ గౌరవించేవారు. చిన్నవారైనా సరే మంచి పనుల వలన అందరూ గౌరవిస్తారు. చీమ పావురం కథ. ఒక అడవిలో ఒక చీమ నది వద్ద నీరు తాగేందుకు వస్తుంది. కానీ నది వద్దకు వెళ్ళగానే జారిపడి నీళ్ళలో పడిపోతుంది. చిన్న చీమ నీటిలో కొట్టుకుపోతూ ఎవరైనా సహాయం చేయండి, సహాయం చేయండి అని అరుస్తుంది. అదే సమయంలో ఒక పావురం చెట్టుపై నుండి చూసి వెంటనే చెట్టు నుండి ఒక ఆకును తెంపి నీటిలో వేసింది. ఆ చీమ ఆ ఆకు మీదకెక్కి సురక్షితంగా ఒడ్డుకు చేరుతుంది. చీమ పావురానికి ధన్యవాదాలు తెలిపి, ఒకరోజు నేను కూడా నీకు సహాయం చేస్తాను మిత్రమా అని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు వేటగాడు చెట్టుపై కూర్చున్న పావురాన్ని చూసి బాణం వేసేందుకు ప్రయత్నించాడు. అది చూసిన చీమ వెంటనే వేటగాడి కాల్ని కరిసింది. వేటగాడు బాణాన్ని వదిలేశాడు. పావురం గమనించి వెంటనే ఎగిరిపోయింది. మనం చేసిన సహాయం ఎప్పటికీ వృధా కాదు, మంచి పనులు తిరిగి మనకు మేలు చేస్తాయి.